ఈ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రైమ్ నైన్ ఎప్పుడూ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి దాని యొక్క పాత్ర ఎంత విభిన్నమైనటువంటిది, ఎంత ముఖ్యమైనటువంటిది ఎప్పుడు కూడా మనం చూపిస్తూ ఉంటాము. సో దాంట్లో భాగంగా విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కరూ కూడా పిల్లల గురించే మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. పిల్లలు చదవకపోతే చదవాలి అని చెప్తాం, ఎలా చదవాలో చెప్పము. సో కానీ మనం నమ్మేటువంటిది ఏమిటంటే విద్యా వ్యవస్థలో ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. ఆ ఎకో సిస్టంలో మొట్టమొదటి పాత్రదారులు ఎవరు అంటే పేరెంట్స్. అందుకే మాతృదేవోభవ అంటాము, పితృదేవోభవ. సో ఆ తర్వాత ఆచార్య దేవోభవ, ఆ తర్వాత టీచర్స్, ఆ తర్వాత మేనేజ్మెంట్స్, ఆ తర్వాత సొసైటీ. సో ఈ ఎకో సిస్టంలో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో మార్పు వస్తుంది. మనం చాలా మంది కవులు చెప్తూ ఉంటారు, పిల్లలంటే క్లే లాంటి వాళ్ళు అని చెప్తూ ఉంటారు. సో ఎలా మలిస్తే అలా మారుతారు అనేది నేను బలంగా నమ్ముతానండి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలో ఎట్లా ఉంది అంటే పేరెంట్స్ మేనేజ్మెంట్ నిందించడం, రైట్? సో టీచర్స్ నిందించడం, లేదా టీచర్స్ పేరెంట్స్ నిందించడం, ఇలాగ ఒక బ్లేమింగ్ గేమ్ కింద ప్రస్తుతం వ్యవస్థలో ఉన్నది అనేటువంటిది వాస్తవం. కానీ శ్రీదేవి గారు, పేరెంట్స్ ఎవరి కోసం కష్టపడుతున్నారు? పిల్లల కోసం, రైట్? టీచర్స్ ఎవరి కోసం కష్టపడుతున్నారు? పిల్లల కోసం. మేనేజ్మెంట్ ఎవరి కోసం కష్టపడుతున్నారు? పిల్లల కోసం. కానీ బ్లేమ్ అయ్యేది. సో కానీ వీళ్ళు ముగ్గురు చేయగలుగుతారు, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు యొక్క రిజల్ట్ ఒకటే, అంతిమ లక్ష్యం ఒకటే. వీళ్ళ ముగ్గురు కలిపితే రావాల్సినటువంటి మార్పులు అతి వేగంగా, అతి సుందరంగా వస్తుంది అని నమ్ముతామండి మనం. సో దానికోసమే ఈ డిబేట్కి మనం ఆహ్వానించాము. చాలా మేనేజ్మెంట్స్ అంటే తెలుగు మన యొక్క మీడియా చరిత్రలో ఇలా ఇన్స్టిట్యూషనల్ హెడ్స్ ఒకే వేదిక మీద రావటం తొలిసారి జరుగుతున్నటువంటి అంశం అండి. సో మొట్టమొదటగా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మేనేజ్మెంట్స్ అందరికీ కూడా ప్రైమ్ నైన్ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. సో